సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చైనీస్ మాంజా దార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి హెచ్చరించిన డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ జడ్జి ఎన్ ప్రేమలత. నిరుద్యోగ పట్టభద్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వెల్లడించిన ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. డిసెంబర్ వినోదాలపై విజ్ఞాన వర్ధిని స్కూల్ విద్యార్థుల వినూత్న ప్రదర్శన. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. అన్యక్రాంతమైన భూమిపై విచారణ చేసి పరిహారాన్ని రికవరీ చేయాలి. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసిన బీజేపీ పట్టణ ఎస్టీ మోర్చా అధ్యక్షులు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు హెచ్చరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. సిరిసిల్ల పట్టణంలో చైనీస్ మాంజా దార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి ఎన్ ప్రేమలత అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కైట్ ఫెస్టివల్స్ జరుపుకుంటారని, చైనా దారాలను కాకుండా కాటన్ దారాలను వాడాలని డిస్ట్రిక్ట్ సెషన్ కోర్ట్ జడ్జి ఎన్ ప్రేమలత సూచించారు. చైనా మాంజా దారాలను వాడకం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయన్నారు. అలాంటివి విక్రయాలపై పోలీసులు ఎప్పటికప్పుడు దృష్టి సారించి కట్టడి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్సి సెక్రటరీ రాధికా జస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, జూనియర్ సివిల్ జడ్జి ఏ ప్రవీణ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, లోక్ అదాలత్ మెంబర్ చింతోజీ భాస్కర్, వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు విఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత యాప్ రూపొందించి అందుబాటులోకి తెచ్చినట్లుగా ఆల్ ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లారీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగ పట్టభద్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్లుగా నరేందర్ రెడ్డి వెల్లడించారు. గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ రూపకల్పనలో ముందుంటామని, వారి సమస్యల పరిష్కారం ప్రభుత్వంతో భాగస్వామిగానైనా ప్రతిపక్షంలోనైనా ఉండి కోట్లాడతానని వెల్లడించారు. బీఎడ్ పూర్తి చేసుకున్న నిరుద్యోగ పట్టభద్రులకు కరీంనగర్లో ఉచితంగా టెట్ కోచింగ్ అందజేస్తున్నట్లుగా వెల్లడించారు. బీసీఎస్సీ స్టడీ సర్కిల్లో ఫుల్ టైమ్ ట్రైనర్స్ నియమించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి బలోపేతం చేస్తానని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఇబ్బందులను చూసి కొన్ని గ్రంథాలయాల్లో సొంత డబ్బులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లుగా చైర్ ప్యాడ్లు, సింటెక్ ట్యాంకులు హుజూరాబాద్ గ్రంథాలయంలో నిర్మించినట్లుగా గుర్తు చేశారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమం మాజీ జడ్పీటీసీ రాజన్న, వెంకట్, మహేష్, నాగరాజు, శ్రీధర్, అజయ్, భూమేష్, చంద్రశేఖర్, కమలాకర్, మహేందర్ రెడ్డి, శ్రీకాంత్, నరేంద్రబాబు, పురుషోత్తం, శేఖర్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని మరి ఎంతో డబ్బు వెచ్చించి వాళ్ళు తీసుకొస్తే పిల్లలు ఆశ్చర్యపోయారు. ఫ్రీ కోచింగ్ అంటే అనుమానం పడ్డాం, కానీ ఎంత డబ్బు పెట్టినా దొరకని ఫ్యాకల్టీ చేత మీరు కోచింగ్ ఇప్పిస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అన్ని లైబ్రరీలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నింటికీ ఉపయోగపడే మరి రీజనింగ్, యాప్టిట్యూడ్, మెంట్ తప్పగానే డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, 2, 3, 4 కావచ్చు, సివిల్స్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఏదైనా మెంటల్ ఎబిలిటీ అయితే కామన్.
ఇది నేను 3000 పుస్తకాలు ప్రచురించి అన్ని లైబ్రరీలో ఉచితంగా ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. ఈవెన్ సిరిసిల్ల లైబ్రరీలో కూడా మనం ఒక 1 month బిఫోరే మా సభ్యులు వచ్చి ఇక్కడ మరి బుక్స్ అందరూ కూడా పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. దాంతో లైబ్రరీ పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఎస్ థ్యాంక్ యూ సార్, మరి మీరు ముందే ఇన్ని చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ గెలుపులో మేము భాగస్వామి ఉంటాం. మరి తప్పకుండా మాకు నమ్మకం ఉంది, అంటే ఎవరు కానీ రాజకీయ నాయకుడిని గెలుస్తే చేస్తామనే పరిస్థితి కనబడుతుంటుంది. మరి గెలుపు ఓటర్లకు సంబంధం లేకుండా ఆన్ ద స్పాట్ గా నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టించి మరి నిరుద్యోగుల గురించి ప్రజలందరికీ కూడా సాయంకాలం నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మరి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం అన్ని ప్రాంతాలను కూడా వివిధ మండలాల్లో కూడా ఇండివిజువల్గా గ్రాడ్యుయేట్స్ని కలుసుకొని ఈ సాయంకాలం మరి కొద్ది మందితో ఇక్కడ ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రేమతో మరి మీరందరూ కూడా 100% గ్రాడ్యుయేట్స్ మీటింగ్ ఇది. నిజానికి చాలా సంతోషం అనుకుంటుంది. ఇట్స్ నాట్ ఏ పొలిటికల్ మీటింగ్. మరి మీరందరూ పట్టభద్రులు స్వచ్ఛందంగా మరి నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు ముందుగా మీకు పేరు పేరున ధన్యవాదాలు. అండ్ నో డౌట్ ఎట్ ఆల్ ఇంకా మనకి ఒక 3 నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా దీన్ని మనం ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రతి పట్టభద్రుల్ని కలుసుకునే విధంగా ఉండాలి. ఇవాళ మనకి ఫైనల్ అయిన లిస్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 3,41,000 మంది మొత్తం 4 ఉమ్మడి జిల్లాలో ఎన్రోల్మెంట్ జరిగింది. అంటే 2వ రౌండ్ తర్వాత సెకండ్ సెషన్ మొన్న మనకు లాస్ట్ డేట్ 9th రోజు అయింది తెలిసిందే. డిసెంబర్ 9th రోజు గడువు వచ్చింది. ఇప్పుడు వాళ్ళ లిస్ట్ ఈరోజు ఫైనల్ చేసి ఉన్నారు. దాంట్లో 3,41,000. గతంలో కూడా ఫస్ట్ రౌండ్లో 341 ఎన్రోల్ చేసుకుంటే ఒక 40,000 రిజెక్ట్ అయింది. సో ఇప్పుడు ఒకసారి రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ చేసుకుని ఉండొచ్చు, కొద్దిమంది ఫ్రెష్గా చేసుకుని ఉండొచ్చు. మొత్తానికి 3,40,000 పైచిలకు ఎన్రోల్మెంట్ జరిగింది. అందులో మొట్టమొదటి స్థానంలో ఉన్నది మన నూతనంగా ఏర్పడ్డ కరీంనగర్ జిల్లా. 69,000 ఎన్రోల్మెంట్ ఓన్లీ కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉంది. అండ్ 2వ స్థానంలో మరి అగ్రస్థానంలో ఉన్నది 39,000 జగిత్యాల జిల్లా 2వ స్థానంలో ఉంది. మరి మన సిరిసిల్ల జిల్లాలో గతంలో కంటే ఎనార్మస్గా ఇంప్రూవ్మెంట్ జరిగి 21,000 ఎన్రోల్మెంట్స్ మన సిరిసిల్ల జిల్లాలో జరగడం జరిగింది. ఇప్పుడే మన పాత్రికేయ మిత్రుడు కళాశాల మిత్రుడు భూమేష్ గారు కూడా అదే చూపిస్తున్నారు. 21,000 ఎన్రోల్మెంట్స్ సిరిసిల్ల జిల్లాలో. అంటే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సుమారుగా 40% ఎన్రోల్మెంట్స్ అనేది ఇక్కడ ఎక్కువ జరిగింది. ఇలా జరిగింది అంటే కారణం ఇక్కడ ఉన్న మీరందరూ చాలా గొప్ప అవేర్నెస్ దాన్ని కల్పించుకున్నారు. మొట్టమొదటిసారి నేను పట్టభద్రులను గమనించి మొత్తానికి ఎన్రోల్మెంట్ చేసుకొని ఈ రకంగా ఎన్రోల్మెంట్ పెంచి ఉన్నారు. ఇంకొకసారి అవకాశం ఇచ్చేది లేదు. ఇంకా ఇది ఫైనల్ లిస్ట్ 3,40,000 మంది. సో ఖచ్చితంగా మనం మరి విఎన్ఆర్ టీం పక్షాన అందరినీ కోరుతున్నాం. ప్రతి పట్టభద్రుడిని మనం ఇప్పటి నుంచి మనం టచ్ చేసుకోవాలి ఇండివిజువల్గా. ప్రతి పట్టభద్రుడికి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మనం ఏం చేయగలము అనేది చెప్తుండాలి. గతంలో రాజకీయ నాయకులు వారి యొక్క గ్యాప్లో ఎమ్మెల్యే ఎంపీలుగా ఓడిపోయి లేదా ఏదో ఒక పదవి కావాలి అని పట్టభద్రుల ఎమ్మెల్సీని చేజిక్కించుకొని మరి ఉద్యోగులకు కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచించడం కానీ వారిని కనీసం జిల్లాలో ఈ సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం కానీ ఇంతవరకు గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీలు చేసింది చాలా తక్కువ. మరి ఆ ధోరణిలో కాకుండా ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక విద్యావేత్తగా మరి నాకు ఉద్యోగుల నిరుద్యోగుల గురించి బాగా అవగాహన ఉన్న ఒక పర్సన్గా మరి తప్పకుండా మీరందరికీ అండగా ఉంటారు. ఇవాళ చూస్తున్న మనం నిరుద్యోగ సమస్య గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా పేర్కొనిపోయింది. అంటే ఒక మూమెంట్లో నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళు డిగ్రీ ఎందుకు చదువుతున్నాను అనేది ఇంకా వాళ్ళు మర్చిపోయారు. ఏమన్నా ఒక బీటెక్ చదివిన వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు డాక్టర్ కోర్సు, లేదా ఒక ఎంఈసీ చదివిన వాళ్ళు సిఏ అని, ఎల్ఎల్బి చదివిన వాళ్ళు అడ్వకేట్ అని. ఇవి తప్ప నార్మల్ డిగ్రీ చదివిన వాళ్ళకి నాకు ఉద్యోగాలు వస్తాయి, నేను ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాయొచ్చు, సివిల్స్ రాయొచ్చు, ఒక బ్యాంకింగ్ రాయొచ్చు అన్నది వాళ్ళు మర్చిపోయి ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే ఆల్మోస్ట్ ఆల్ ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక 50,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజమే. మరి అది ఆరంభ శూరత్వం కాకుండా ఎవ్రీ మంత్ ఎవ్రీ టైం వాళ్ళు ఏదైతే మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉన్నదో దాని ప్రకారంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ కావాలి. తర్వాత ఎలాంటి హర్డిల్స్కి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా మరి రిక్రూట్మెంట్ వరకు నిష్పక్షపాతంగా మనం కొనసాగిస్తున్నాం. ఎస్ వాళ్ళు అలాగే వెళ్తున్నారని కూడా అనబడుతున్నది. ఎందుకంటే మన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమన్న విషయంలో కావచ్చు, మొన్న జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ విషయంలో కావచ్చు, చాలా అనుకున్న డేట్ ప్రకారంగా అనుకున్నట్టుగా ఇప్పటి వరకు జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి నోటిఫికేషన్ ఉద్యోగ ప్రక్రియ కొనసాగించడానికి తప్పకుండా నా వంతుగా నేను కృషి చేస్తాను. మరి
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల తరఫున మేము ఈ గోడ పత్రిక విడుదల చేస్తున్నాం. ఇట్స్ ప్యూర్ తెలుగు వర్డ్. సో క్యాలెండర్ని విడుదల చేస్తున్నాం. సో దీని ఈ పర్పస్ ఏంటి అంటే చైనీస్ మాంజా షుడ్ నాట్ బి యూజ్. ఇట్ ఈస్ ఆల్రెడీ బ్యాన్. కాకపోతే ఇల్లీగల్గా దాన్ని అమ్ముతున్నారు. మరి జనరల్ పబ్లిక్ కూడా తెలియకుండా దాన్ని కొనుక్కొని వాడుతున్నారు. దానివల్ల జరిగే నష్టాన్ని నివారించడానికే మనం ఈరోజు ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈ పోస్టర్లని మన మొత్తం జిల్లాలో అన్ని ఆఫీసెస్లో, అదేవిధంగా కొన్ని కాన్స్పిక్యూయస్ పార్ట్స్లో ఎక్కడైతే ప్రజలకి చాలా క్లియర్గా కనబడే ప్లేసెస్లో వాటిని బేస్ చేసి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని విడుదల చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే చైనీస్ మాంజా వల్ల ఈ మూగ ప్రాణులు అంటే పక్షులు ఇలాంటివి, అదే కాకుండా మనుషులకి కూడా చాలా హాని జరుగుతుంది. ఈ మాంజా అనేది వన్స్ తగిలింది అంటే ఆ పార్ట్ కట్ అయిపోతుంది. షార్ప్గా, లైఫ్ కంటే షార్ప్గా ఉంటుంది. సో ద వెరీ పర్పస్ ఈజ్ దాట్. ఇంతకుముందు అంటే అసలు రైట్స్ ఎగరేయడం అనేది చాలా ఆనందంతో జరుపుకునే పండగ. ఈ పండగలో మనకి ఎలాంటి బాధపడే సంఘటనలు జరగకూడదు, మన వల్ల ఇతరులకి హాని కలగకూడదు, అదేవిధంగా పక్షులు, ఇతర మూగ ప్రాణులకి కూడా ఎవరికి కూడా హాని జరగకూడదు అనే ఉద్దేశంతో మనం దీన్ని ఈరోజు ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ఎందుకంటే మనకి ఇంకో 15 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. సో ఎక్కడైనా ప్రజలందరూ కూడా ఈ కైట్స్ ఎగరేసి ఈ పండుగని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు. సో పిల్లలకి తెలియదు, వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, వీటిని కొంటూ ఉంటారు. కొంచెం తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజెప్పి దీన్ని వాడకుండా, అదేవిధంగా ఎక్కడైనా చైనీస్ మాంజా అమ్ముతున్నారు అంటే పోలీసులకి ఇన్ఫామ్ చేసి అది ఆ అమ్మకాలు జరగకుండా ఆపడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము. సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చారు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కోఆపరేషన్, ఫర్ యువర్ కోఆపరేషన్. అదేవిధంగా ప్రజల్లో సరైన అవగాహన రావాలని చెప్పేసి ఈ చైనీస్ మాంజా అనేది కంప్లీట్గా బ్యాన్ కావాలి. దీన్ని మనకి ఆల్రెడీ మనం ఈ పోస్టర్లో ఇచ్చాము. ఏ సెక్షన్ కింద ఎంత ఉంటుంది అని చెప్పేసి పనిష్మెంట్. సో 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అదేవిధంగా 1 లక్ష రూపాయల ఫైన్ లేదా 2 ఉంటాయి దీనికి పనిష్మెంట్. అదేవిధంగా ఇంకా ఒక్కొక్క అఫెన్స్కి ఒక్కో రకమైన పనిష్మెంట్ ఉంటుంది. ఇది ఒక నేరము అని చెప్పేసి ప్రజల్లో అవగాహన తీసుకురావాలి. మాంజా అనేది ప్రజలకి దీంట్లో ఏముంది అని అనుకుంటారు, జనరల్ పబ్లిక్కి తెలియదు. అది మనం తెలియజేసే రకంగా ఉండడానికి మనం ఈరోజు ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాము. సో ఇదంతా కూడా మేము ఈ ఆఫీసెస్లో ఐ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్స్ టు పేస్ట్ ఇట్ ఇన్ యువర్ ఆఫీసెస్ అండ్ ద పోలీస్ టు ప్లీజ్ కోఆపరేట్. అండ్ మీ అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా మీరు దీన్ని ట్రేస్ చేసి అదేవిధంగా అందరిలోకి అవగాహన తీసుకొస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ 31 వినోదాలు, వ్యసనాలపై అవగాహన కల్పిస్తూ విజ్ఞానవర్ధిని పాఠశాల విద్యార్థులు కళా ప్రదర్శనలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద విద్యార్థులు ప్రదర్శించిన రోడ్డు ప్రమాదాలు స్కిట్ పలువురిని ఆకట్టుకున్నాయి. యువత మద్యం, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిస కావద్దని పాఠశాల కరస్పాండెంట్ మందాడి భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 ఎంజాయ్ చేస్తూ ప్రమాదాల బారిన పడితే తల్లిదండ్రులకు శోకమే మిగులుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్లు చాలా ప్రమాదకరమని, తల్లిదండ్రులు పరస్పర అవగాహనతో పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. సైబర్ క్రైమ్ లాంటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కాసర్ల లింబాద్రి, ఉపాధ్యాయులు కె లక్ష్మీ నరసయ్య, బి మహేష్, ఎం శంకర్, ఎండి అలీ, మహేందర్, ఎం అనిత, పి జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు.
వ్యసనాల బారిన పడము అనగా మారక ద్రవ్యాల జోలికి పోము, సైబర్ క్రైమ్ల పట్ల అప్రమత్తంగా ఉంటాము, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపము, భాగస్వామిని అవుతానని ఈ ప్రకటన చేయించున్నాను. జై హింద్, భారత్ మాతా కీ. డోంట్ డ్రింక్, స్పీడ్ థ్రిల్స్. 24 డిసెంబర్ 31 నుండి మా పాఠశాల విద్యార్థుల తరఫున, మా పాఠశాల యాజమాన్యం తరఫున ఒక మెసేజ్ చేయడానికి కోసం ఈరోజు అంబేద్కర్ చౌక్లో చిన్న ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని నివారించాలనేటువంటి ఉద్దేశం. ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఈ రోజులలో మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. సైబర్ క్రైమ్ అనేటువంటిది చాలా పెద్ద క్రైమ్గా మారింది. తెలియకుండానే అందరూ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఆల్సో దాని ఉచ్చులో పడి జీవితాలు, డబ్బు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు 31 కోట్ల రూపాయల మధ్యం ఏరులై పారేటువంటి అవకాశం ఈరోజు రాత్రి ఉండే అవకాశం ఉంది. దయచేసి సిరిసిల్ల పట్టణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా దయచేసి ఈ వ్యసనం ముఖ్యంగా డ్రింక్స్ ఏదైతే ఉందో ఈరోజు రాత్రి 31 డిసెంబర్ అనే ఉత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుతున్నామన్న సంవత్సరంలో చాలామంది కనీసం వాళ్ళ స్థాయిని కూడా గుర్తించకుండా చాలా మట్టుకు ఈరోజు అన్నెసరీ ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు మా పాఠశాల నుండి విజ్ఞప్తి ఏంటంటే, పిల్లలని మీరు పద్ధతిగా ఉండండి, పిల్లల్ని కూడా ఫాలో ఇది డిసిప్లిన్ పరంగా కరెక్ట్గా ఉంచే వ్యసనాలకు బానిసలు కాకుండా చూడండి. ఎప్పుడు మనం ఏదే విధంగా అయితే ఉంటామో, తల్లిదండ్రుల విధంగా ఉంటామో, పిల్లలు కూడా డెఫినెట్గా అదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, మా పాఠశాల తల్లిదండ్రులు కాదు, యావత్ భారతదేశం సిరిసిల్ల పట్టణం, ముఖ్యంగా సిరిసిల్ల నుండి ఈ మెసేజ్ అందరికీ వెళ్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ మధ్యన గంజాయి అనేటువంటిది మహమ్మారి చాలా అంటే చాలా చిన్న పిల్లలు 5th క్లాస్ 6th క్లాస్ స్టాండర్డ్స్లో కూడా ఈ గంజాయికి, వ్యసనానికి బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు బీ కేర్ఫుల్. కాబట్టి ఈ సైబర్ క్రైమ్ ఒకటి, డ్రైవింగ్ అనేటువంటిది ఇప్పుడు కూడా ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మా పాఠశాల నుండి ఒక చిన్న సన్నివేశాన్ని కూడా మెసేజ్ కూడా చూపించిన తల్లిదండ్రులు మీరు ఇబ్బంది పడద్దు, పిల్లల్ని కూడా ఆ ఇబ్బందులకు గురి చేయొద్దు. కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సైబర్ క్రైమ్ అండ్ లర్నింగ్ లైసెన్స్ లేకుండా కూడా పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధం. రెండవది ప్రాణహాని. శోక సముద్రంలోకి మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా అలాంటి వైపు వెళ్లకుండా చూడాలి. ఆ తర్వాత ముఖ్యంగా వ్యసనాలు, ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలు కూడా, మైనర్స్ కూడా డ్రింక్ చేస్తూ ఉన్నారు. మీడియాలో చాలా చూస్తూ ఉన్నాం. కాబట్టి మా పాఠశాల యాజమాన్యం తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, మా పిల్లల తరఫున రిక్వెస్ట్ అందరూ కూడా బాగుండాలి, అందులో మనము ఉండాలి. అంటే ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా దూరంగా ఉండాలి. అందరికీ కూడా నమస్కరిస్తూ, చేతులతోటి నమస్కరిస్తూ అందరికీ కూడా
గౌరవ తల్లిదండ్రులు ఎప్పుడు కానీ మీ పిల్లల బాగు కోరుకునే వాళ్ళైతే మీరు కరెక్ట్గా ఉండండి, మీ పిల్లల్ని కరెక్ట్ వేలో నడిచేటువంటి మార్గాన్ని మీకు చూపించాలి. ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్తో పాటు సంస్కారం ఇవ్వాలి. ఆ సంస్కారాన్ని మనం మన తల్లిదండ్రులుగా మనం సంస్కారాన్ని ఇస్తే డెఫినెట్గా దేశానికి వాళ్ళే మంచి పేరు ప్రతిష్టలు, మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు చేస్తారు. కాబట్టి మరీ తల్లిదండ్రులు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తే వీటన్నింటికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు 31 డిసెంబర్ 24 ఈ రోజు జాగ్రత్త తల్లిదండ్రులకు మరోసారి విన్నపం. ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు మంగళవారం సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీక్షా శిబిరం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమాన పనికి సమాన వేతనం అందించాలని వారు డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే విద్యాశాఖలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అంతవరకు పే స్కేల్ అమలు చేయాలని వారు పేర్కొన్నారు. మంగళవారం దీక్షా శిబిరాన్ని విజ్ఞాన వేదిక సభ్యులు, మాజీ మండల విద్యాధికారి, మాజీ సెక్టోరియల్ అధికారి వెన్నమనేని రామచంద్ర సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షకు చెందిన అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో అన్యక్రాంతమైన భూమిపై బీజేపీ ఎస్టీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ మొగిలి రాజు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 405, 408లో గల భూమిపై ఎంక్వైరీ చేయించాలని ఆయనకు వివరించినట్లుగా తెలిపారు. పెద్దూరులో అన్యక్రాంతమైన భూమి, ప్రభుత్వ పథకాలను దుర్వినియోగం చేస్తున్న స్థానిక కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని మొగిలి రాజు డిమాండ్ చేశారు. పెద్దూరులోని అపరాల్ పార్క్ నిర్మాణంలో భూములు కోల్పోయిన బాధితులను మోసం చేశారని, అలాగే ప్రభుత్వం నుండి అప్పనంగా కాజేసి 83 లక్షల రూపాయలను రికవరీ చేయాలని ఆయన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పెద్దూరు అసెంబ్లీలకు సంబంధించి సర్వే నంబర్ 405, 408 వార్డులో గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకుడు 7వ వార్డు కౌన్సిలర్ బూకే రెడ్డి నాయక్ గత ప్రభుత్వంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తి 15 ఎకరాలకు సంబంధించి 15 ఎకరాల అసైన్లాండ్కి సంబంధించి గవర్నమెంట్ నుండి 83 లక్షల రూపాయలు లబ్ధి పొందినాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎంక్రోచర్ ప్లేస్లో, అంటే ఎంజాయ్మెంట్ ప్లేస్లో అతని వాళ్ళ పేర్లు రాపించుకొని 83 లక్షల రూపాయలు అక్రమంగా అతని భూమి కాకపోయినా కానీ పొందినాడు. అయితే వాస్తవానికి ఆ భూమి ఎవరిదంటే సిరిసిల్లకు చెందిన కొంతమంది పద్మశాలీలది. మా భూములు గవర్నమెంట్ పోతున్నాయి, మా భూములకు డబ్బులు ఇప్పియండి అని వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకున్నప్పటికీ అప్పటి ఎంఆర్ఓ సోలిపురం రాజు ఈ టీఆర్ఎస్ కౌన్సిలర్తో కుమ్మక్కై మీ భూములు లేవు అని చెప్పేసి ఈ కౌన్సిలర్ బూకేరెడ్డి నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఎంజాయ్మెంట్లో రాసి వాళ్ళకి చెక్కులు డిస్బర్స్ చేయడం జరిగింది. 83 లక్షల రూపాయలు అఫీషియల్గా మాకున్న సమాచారం ప్రకారం 83 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ముట్టినాయి. ఇదే కాకుండా ఆ టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్లకు సంబంధించి, సబ్సిడీ వెహికల్స్కి సంబంధించి, సబ్సిడీలో వెహికల్స్ తీసుకోవడము, ఆ సబ్సిడీ డబ్బులు పడగానే వేరే వాళ్ళకి అమ్మడం, అలాగే డ్రైవర్ కమ్ ఓనర్ కింద తీసుకోవాల్సిన కార్లను కూడా ఆ టీఆర్ఎస్ నాయకుడు బూకే రెడ్డి నాయక్ తీసుకొని అదే కార్ మీద ఎల్లో ప్లేట్ నెంబర్ ప్లేట్ మీద ఉన్నటువంటి ఆ కార్ పైనే అతను తిరుగుతున్నాడు బయట. అయినప్పటికీ అతని మీద ఎటువంటి చర్య కూడా తీసుకోవట్లేదు. ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అతన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారికి ఈ విషయాలను కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినాం. అయితే ఈయనైనా సమగ్రంగా ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఎవరికైతే ఆ అమౌంట్ చెందాలో వారికి ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్టీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షుని హోదాలో నేను కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించినారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వాహన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మద్యం తాగి ఎవరూ వాహనాలు నడపవద్దన్నారు. సిరిసిల్ల పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలు సూచనలు చేశారు. పలు వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవన్నారు. 31 వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
రేపు అంటే ఈరోజు అంటే రేపు 31st నైట్ కోసం మనం గట్టిగా బందోబస్తు ఏర్పాటు చేశాము. సిరిసిల్ల టౌన్ మరియు వెమ్లవాడ టౌన్లో దాదాపు 5 ఇన్స్పెక్టర్లు, ఒక్కొక్క టౌన్లో 5 ఇన్స్పెక్టర్స్, 5 ఎస్ఐలు ఉంటారు. వాళ్ళు సెపరేట్ చెక్ పోస్ట్ పెడతారు. అది కాకుండా మండల్లో కూడా ఎస్ఐ, వాళ్ళ లోకల్ సిఐ, అది కాకుండా లోకల్ సిబ్బంది, మన ఏఆర్ ఫోర్స్ కూడా ఉంటుంది. జనాలతో మంది ఏంటి అంటే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అనవసరంగా బయట రోడ్లో తిరగకండి. ఇది మంచిగా మీరు ఫెస్టివల్ ఎంజాయ్ చేయాల్సింది, బట్ దానికి రోడ్లో ఎంజాయ్ చేయాల్సింది ఏం లేదు. ఆ రోడ్లో కేక్ కటింగ్స్ కూడా అలౌడ్ ఉండదు. డీజేలో కూడా డీజే పెట్టి చేయాలి కూడా అలౌడ్ ఉండదు. మీరు ఇంట్లో ఏమైనా సెలబ్రేట్ చేయాలి అంటే మీరు చేసుకోవచ్చు. అది కాకుండా రోడ్ కేక్ కటింగ్ లేకపోతే రోడ్లో తిరగడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అది ఏం అలౌడ్ ఉండదు. ఫైర్ క్రాకర్స్ కూడా రోడ్లో చేయాలి, అది కూడా అలౌడ్ లేదు. సో దయచేసి ఇది పీస్ఫుల్ వేలో వితౌట్ ఎనీ ఇష్యూ, వితౌట్ క్రియేటింగ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు ఇది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. మన పోలీస్ సైడ్ నుండి కూడా మీ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనీస్ మాంజా దార విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, హెచ్చరించిన డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ జడ్జి ఎన్ ప్రేమలత. నిరుద్యోగ పట్టభద్రుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా వెల్లడించిన ఆల్ ఫోర్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. డిసెంబర్ వినోదాలపై విజ్ఞాన వర్ధిని స్కూల్ విద్యార్థుల వినూత్న ప్రదర్శన. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలి. అన్యక్రాంతమైన భూమిపై విచారణ చేసి పరిహారాన్ని రికవరీ చేయాలి. జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్న బీజేపీ పట్టణ ఎస్టీ మోర్చా అధ్యక్షులు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవు, హెచ్చరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.